సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్లో బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి సల్కం మల్లేష్ యాదవ్ మరియు పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటుగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు భూంపల్లి భీమరావు, రామకపేట మాజీ సర్పంచ్ రాచకట్ల మైసరాజు, మిద్దె భూపాల్, పొన్నాల యాదగిరి పటేల్ మరియు వివిధ మండలాల గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుండి కార్యకర్తలు, మహిళలు కాంగ్రెస్ లో చేరారు. అనంతరం పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తల్ని నాయకులు పట్టించుకునే నాదుడే లేడని, గెలిచిన నాయకుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే డల్లాస్ అమెరికా దేశ విదేశాలు తిరగడమే తప్ప దుబ్బాక ప్రాంత ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన వారికి ఉద్యమం సమయంలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణ అభివృద్ధికి ఏ కోసమైనా దృష్టి పెట్టడం లేదని, ఎమ్మెల్యే మాకు అవసరం లేదంటూ పార్టీని వీడడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దుబ్బాకను గత 10 సంవత్సరాల క్రితం దివంగత నేత ముత్యం రెడ్డి వేసిన శంకుస్థాపనలే కనబడుతున్నాయే తప్ప దుబ్బాక నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. త్వరలోనే దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పనులని పూర్తి చేస్తామన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పనిచేయాలని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు కొంగర రవీందర్, పట్టణ అధ్యక్షుడు యేసురెడ్డి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాస్, మున్సిపల్ పట్టణ యూత్ అధ్యక్షుడు కరాటే మాస్టర్ బూరని శ్రీకాంత్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు అకుల భరత్, మట్టా కిషన్ రెడ్డి, నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు సీనన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు దుబ్బాక పిఎస్సిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ వైస్ చైర్మన్ మరియు నా అంచర వర్గంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలామంది చాలా విధాలుగా అంటారు, అధికారం రాగానే అధికార పార్టీలకు పోయి చేరుతున్నారు అని చెప్పేసి. కొంతమందికి నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడు కూడా ఉద్యమం కోసం పనిచేసినాం కానీ ఏనాడు అవకతవకలు చేయలే, ఏనాడు పార్టీ కోసం కష్టపడడం తప్పించి పార్టీలో ఏ సొమ్ముదిలే. ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు అధికారంలోకి వచ్చారు. ఒక కార్పొరేట్ వ్యవస్థను, ఒక కార్పొరేట్ని తీసుకొచ్చి దుబ్బాక ఎమ్మెల్యేగా చేశారు. ఈరోజు ప్రజల పాలనలో ప్రజల కోసం ఏం చేస్తలేడు. ఏమని అడిగితే నేను డల్లాస్లో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, దుబ్బాక నియోజకవర్గం ఏమన్నా డల్లాస్లో ఉందా, అమెరికాలో ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వాళ్ళ తొత్తులు కొంతమంది ఇలా వ్యాపారాలు చేస్తూ, బిజినెస్ చేస్తూ, రియల్ ఎస్టేట్ చేస్తూ బతుకుతూ ఉన్నారు. మేము కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలోనే ప్రజలు సుఖశాంతులతో బతికారు. వాళ్ళ గురించి, మా ప్రజల గురించి, మా నాయకుల గురించి మేము ముందుకుండి పోయి కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. స్థాపితమైతే అప్పుడు పాత దుబ్బాక లేకుండే, పాత దొమ్మాడి నియోజకవర్గం ఉండే. పాత దొమ్మాడి నియోజకవర్గం నుంచి మొదలుకుంటే నేటి దుబ్బాక వరకు తెలంగాణ ఉద్యమంలో గద్దెగట్టి పాట పాడి కేసీఆర్తో నేను అన్ని రంగాలలో ముందున్నటువంటి వ్యక్తిని. కనీసం ఈనాటికి కూడా నన్ను గుర్తించలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లాంటి పార్టీ కాబట్టి మా చెరుకు శ్రీనివాసరెడ్డి నాయకత్వాన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా రేపు భవిష్యత్ కాలంలో కూడా రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఈ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని కూడా భారీ మెజార్టీతో గెలిపించుకున్నాం. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో భూంపల్లి బక్కి వెంకటయ్య దంపతుల మీద భూంపల్లి సర్పంచ్గా ఓడిపోయినా కానీ నాకు చాలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన బక్కి వెంకటయ్య నేను పోయి మా కేపీఆర్ ఎంపీ గారు ఉన్నప్పుడు చెప్పినప్పుడు కూడా నా సమస్యను పట్టించుకోలేదు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా కన్నదల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అందరిని అక్కున చేర్చుకొని అందరిని ఆదరిస్తారని చెప్పి నమ్ముతూ ఇలా సెలక్షించినటువంటి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేర్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పాలన బాగుందని సీనన్న ఆధారంలో ఇది అది మంత్రులని కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది వచ్చి వస్తామని చాలా సంతోషం. సీనన్న ఆధారం చేరుడు దేనికైనా ముందుకుండి సీనన్న ఆధారంలో నడిచి అందుబాటులో ఏదంటే ఊరికేందుకు అన్నిటికీ రెడీ ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. దీనికి ప్రజాపాలన తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పట్ల ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై మరి మల్లేశం యాదవ్ గారు మొన్న బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసి
కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంది, ప్రజాపాలన చేస్తుంది. కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పి ఈరోజు చేరడం శుభసూచకం. రాబో సార్వత్రిక ఎన్నికల భీమరావు గారు కావచ్చు, మరి కాలువ నరేష్ కావచ్చు, అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నా. గత 10 సంవత్సరాల నుంచి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఇప్పటికే దాదాపు 30-35 కోట్ల రూపాయలు కేవలం 2 నెలలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. మరి అభివృద్ధిని అడ్డుకోవడానికి కూడా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయిస్తాము. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. ముత్తంరెడ్డి గారు 10 సంవత్సరాల కింద ఏదైతే శంకుస్థాపనలు చేసిన పనులు ఉన్నాయో అసంపూర్తిగా ఈ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. అవన్నీ కూడా 6 నెలల లోపల కంప్లీట్ చేసి ప్రజలకు అందించే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. దానికి నిధులు కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏవైనా సమస్యలు ఖచ్చితంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము. రాబో సార్వత్రిక ఎంపీ ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గంలోనే మరి పార్లమెంట్ ఎన్నికలు అత్యధిక మెజార్టీ ఇచ్చే బాధ్యత కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు తీసుకోవాలి. రాబో రోజుల్లో మన బూత్ లెవెల్లో కానీ గ్రామ స్థాయిలో వచ్చే మన మెజార్టీని బట్టే రాబో రోజుల్లో మరి ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో అవన్నీ కూడా భర్తీ చేస్తారు జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలు 2 నెలలు అన్నీ మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసుకుని అత్యధిక మెజార్టీ మెదక్ పార్లమెంట్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్.